పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశాడు ఓ భర్త. మొదటి భార్య నూనె పద్మను జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకువెళ్లి బండరాయితో తలపై మోది గాయపరిచి చనిపోయిందని భావించి ముళ్ల పొదల్లో పడేసి పరారయ్యాడు భర్త నూనె వెంకటేష్. పద్మ కనిపించకపోవడంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త వెంకటేష్ పై అనుమానం ఉందని పద్మ తండ్రి మల్లయ్య ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా జాఫర్ ఖాన్ పేట శివార్లలోకి తీసుకువెళ్లి బండరాయితో కొట్టి చంపానని ఒప్పుకున్నాడు భర్త వెంకటేష్. పోలీసులు జాఫర్ ఖాన్ పేట గుట్టకు వెళ్లి మృతదేహం కోసం వెతికిన పోలీసులు ఒకసారిగా షాక్ గురయ్యారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పద్మను హఠావుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో పద్మ ప్రాణాలు దక్కాయి. అక్కడికి ఎవరు తీసుకుపోయారమ్మా? ఇద్దరం ఏదో కేసు ఉండే తీసుకొని ఇద్దరం మేము మాట్లాడుతున్నాం. అక్కడ ఏం జరిగిందా? అసలు మాట్లాడుతున్నాం. దెబ్బలు ఎట్లా దాకా? ఎవరమ్మ ఒకరు మాట్లాడలేదు సార్. వెంకటేష్ ఎప్పుడు వేరమ్మా మీరు ఇట్లా? అమ్మా పద్మ గారు చెప్తారు వాడు నిన్న ఏమన్నాడు? అమ్మా వెంకటేష్ గారు కేసు వేసిండు, ఇడాకులో కేసు వేసిండు. నిన్న కోర్టు కాడికి వచ్చినావు. కోర్టు కాడితే బిడ్డ నువ్వు మంచాలకు వెళ్ళిపోయినా పెద్ద పిల్లలు కొద్దిగా పని ఉందని నేను ఆగిపోయినా. వాడక్కడ కోర్టు కాడ బస్ స్టాండ్లో ఎక్కి బస్ స్టాండ్ కాడ దించుకొని కిడ్నాప్ చేసిండు. పెద్దపల్లి బస్ స్టాండ్ కిడ్నాప్ చేసిండు. అంతే చేస్తే ఇగో పొల్లను చేయిగా కొట్టిండు, ఒక తలకాయ వాళ్ళ కొట్టిండు, ఆ మూతి డ్యామేజ్ చేసిండు, ఆ కాళ్ళు డ్యామేజ్ అయినాయి, కాళ్ళు కూడా ఇరిగింది. అది జరిగింది నిన్న జరిగింది. ఈ రోజు దొరికింది. ఈ రోజు ఎప్పుడు ఆ వెంకటిగాడు కంప్లీట్ ఇస్తే పోలీస్ స్టేషన్ పట్టిస్తే అప్పుడు చెప్పిండు వెంకటిగాడు. అంతే లేవు అంతవరకు చెప్పలే. నేను తీసుకోపోలే అంటాను వెంకటిగాడు. వెంకటిగాడు రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరని హైకోర్టులో కేసు వేసిండు వెంకటిగాడు.